హాయ్ ఓస్ నేను ఇడ్లీ తినేసి 11 వరకు పైన మొక్కల్లో పనిచేసి వచ్చానండి. ఇడ్లీ తినేసాను అండ్ రైస్ కానీ ఇడ్లీ కానీ మిద్ది పైన పెట్టలేదండి. ఓన్లీ ఫర్ బిస్కెట్స్ పిచ్చుకలకి కాస్త గుండె చేసి పెట్టాను. అండ్ ఈ స్క్విరల్స్కి క్రోస్కి బిస్కెట్స్ వాటర్ పెట్టి వచ్చేసానండి. పిచ్చుకలు కూడా వాటర్ తీసుకుంటూ ఉంటాయండి ఫుడ్ తీసుకునేటప్పుడు. అండ్ కంపల్సరీ క్రోస్ ఉడతలు కూడా వాటర్ తీసుకుంటున్నాయండి. అంటే ఏమైనా స్పైసీ ఫుడ్ తీసుకునేటప్పుడు అప్పుడప్పుడు బిస్కెట్స్ తీసుకున్నప్పుడు కూడా వాటర్ తీసుకుంటున్నాయండి. నేను చూస్తున్నాను ప్రతిరోజు. అండ్ ఈరోజు పైన ఇడ్లీ కానీ రైస్ కానీ పెట్టకపోవడం వలన ఆగుండి ఆ కిటికీలో చిన్న ఓపెన్ అయ్యి ఉంటే అక్కడి నుంచి వచ్చి లోపలికి వచ్చి అంతా వెతుకుతున్నాయండి. మనం బర్డ్స్కి కాస్త ఫుడ్ పెడితే చాలండి, అమితమైన ప్రేమ మన పట్ల చూపిస్తాయండి ఈ బర్డ్స్. చూసారు కదండి, ఎంతో నమ్మకంతో ఫుడ్ రైస్ ఏమైనా పెట్టానేమో ఇక్కడెక్కడ అని చెప్పేసి అంత లెక్క వెతుకుతున్నారండి. నో అండి, ఇంకా నేను రైస్ పెట్టలేదు ఈరోజు. అయితే ఇంత ప్రేమగా ఉన్న బర్డ్స్ని మనకి అలవాటైతే మనం విడిచిపెట్టలేమండి. మనం కూడా మన పిల్లల్లాగే వాటిని చూసుకోవాలన్న ఆశతో మనం ఉంటామండి. ఎందుకంటే పక్షులు మనకి అంత ప్రేమను అందిస్తాయండి. అండ్ వాటి బ్లెస్సింగ్స్ కూడా మన పట్లే కాదండి, మన కుటుంబం అంతా బాగుండాలని వాటి బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయండి. వాటి ప్రేమ కూడా మనం పొందవచ్చండి. మనం ఎక్కడైనా వెళ్ళి నిల్చుంటే మనల్ని చూసి బర్డ్స్ వస్తాయండి. క్రో గారు అదేనండి ప్లాంట్స్ వేసేటప్పుడు మొక్కల్లో ఉండేటప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉంటాయండి. నేను వీడియోస్ని తీసి షేర్ చేద్దాం అనుకుంటా, కానీ నాకు అప్పుడు మొక్కల్లో పని అవడం వల్ల నేను తీయలేనండి వీడియోస్. కానీ చాలా ఫ్రెండ్లీగా లవ్లీగా ఉంటాయండి. చూసారు కదండి, తరతరాలుగా వీటి బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.